నేషనల్ ఇంక్రిమెంట్ పదోన్నతులు వెంటనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే కల్పించాలి. పదోన్నతులు గ్రామ వార్డు సచివ ఉద్యోగులకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు నేషనల్ ఇంక్రిమెంట్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత 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 జూనియర్ అసిస్టెంట్ కేడర్ మాతృ శాఖల్లో సచివాలయ ఉద్యోగులను ఇంక్రిమెంట్లు జూనియర్ అసిస్టెంట్ కేడర్ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే పదోన్నతులు వెంటనే వర్ధిల్లాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత స్పష్టమైన జాబ్ చార్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన జాబ్ చార్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే సీనియారిటీ జాబితాలు వెంటనే నగరపాలక సంస్థలోని వార్డు సచివాలయ కార్యదర్శులందరూ కలిసి భోజన విరామ సమయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మేము విరామ సమయంలో ధర్నా చేయడం జరిగింది. అదే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లు అయినటువంటి మరి నేషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించాలని మరియు పదోన్నతులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కల్పించాలని, అలాగే మరి 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి అందరు కార్యదర్శులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా ఒక స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రధాన డిమాండ్లుగా మేము ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. మా ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా తోటి వార్డు కార్యదర్శులందరూ అడ్మిన్, ప్లానింగ్ తదితరులందరూ కూడా మొత్తం ఎమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఏఎన్ఎంలు, విఆర్ఓలు, అలాగే హెల్త్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇలాగే ఈ విధంగా ఐకమత్యం చాటాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్చలకి పిలిపించినట్టు ప్రభుత్వానికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఏ సమస్యలు ప్రతి ఒక్క సమస్యని సానుకూలంగా చర్చించి తగినటువంటి సానుకూల పరిష్కారాల నిర్ణయాలను తీసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మాకు ఈ వాలంటీర్ విధుల్ని మాకు ఇవ్వడం అనేది మేము రిక్రూట్ అయిన విధానం దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అలాగే డోర్ టు డోర్ సంబంధించినటువంటి ఏవైతే సర్వేలు ఉన్నాయో మరి సచివాలయం స్టాఫ్ని మేము మరి ఇళ్ళకి పంపించాలా లేదంటే సచివాలయం స్టాఫ్ని ఉంచాలా మాకు అర్థం కావట్లా. పబ్లిక్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. సచివాలయం స్టాఫ్లు ఎవరు లేకపోవడం వల్ల పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలుగుతుంది తప్ప తద్వారా ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది తప్ప కనీసం సచివాలయం స్టాఫ్ని ఉంచితే ఆ పబ్లిక్ వచ్చేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఏ సచివాలయ కార్యదర్శి కూడా సచివాలయం ఉండలేకపోతున్నారు. డోర్ టు డోర్ సర్వేలు చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అదే పనిలో ఉండవలసి వస్తుంది. మరి పబ్లిక్ ఎవరు సమాధానం చెప్తారు? పబ్లిక్కి మరి ఆన్సర్ చేయకపోతే కనుక దాని చట్టపేరు ఎలా ప్రభుత్వానికి అది వస్తుంది? ఇటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని మాకు ఏదైతే మీరు పనులు ఇస్తున్నారో, ఏదైతే పనులు కల్పిస్తున్నారో వివిధ డిపార్ట్మెంట్లకు కూడా అటువంటి పరిస్థితులు లేవు. కానీ మాకు మాత్రం ఒక డిపార్ట్మెంట్ కాదు 4-5 డిపార్ట్మెంట్లు మమ్మల్ని ఆన్సర్ చేస్తున్నాయి, క్వశ్చన్ చేస్తున్నాయి, మానిటరింగ్ చేస్తున్నాయి. మేము ఏ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాలి కూడా మాకు అర్థం కాని పరిస్థితులు, ఏ పని చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులన్నీ మరి చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి మేలు చేస్తారని ప్రభుత్వాన్ని సవినయంతో కోరుకుంటున్నాం. గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు మరియు పాత్రికేయ బృందానికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ముఖ్యంగా మా సచివాలయ ఐక్యవేదిక ఉద్యమ స్ఫూర్తితో మేము ఈరోజు మా యొక్క రాష్ట్ర జేఏసీ తరపు నుంచి ప్రభుత్వం వారు చర్చలు పిలిచారని తెలిసి ఉన్నది. దానికి మేము చాలా సంతోషంగా మా యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మిత్రులు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు
ప్రతి సచివాలయ సెక్రటరీ తన పరిధిలో నుంచి సచివాలయం వదిలి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం వల్ల పబ్లిక్కి అక్కడ మనం వెళ్ళినప్పుడు పబ్లిక్ అందుబాటులో లేకపోవడం, వాళ్ళ విధుల నిమిత్తం బయటికి వెళ్ళడం, అదే పబ్లిక్ మళ్ళీ మీరు సచివాలయంకి వచ్చి ఇక్కడ సెక్రటరీ లేడని అడగడం, దీనివల్ల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యకారిపోయే స్థితి కనబడుతుంది. మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రధాన సమస్యలు ఏంటంటే నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, 6 సంవత్సరాల పాటు ఒకే క్యాడర్లో సర్వీస్ చేసిన మాకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం అమలవుతున్న రికార్డ్ పే స్కేల్ నుంచి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి మనం ప్రమోట్ చేయాలని, ఇది గౌరవంగా మా యొక్క విధిని బట్టి ఏర్పరచాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అన్ని విధాల వారిగా విభాగాల్లో పనిచేస్తున్న సచివాలయ కార్యదర్శులకు ప్రమోషన్స్ జిల్లా వారీగా సీనియారిటీ లిస్టును ముందర ప్రకటించాలని మేము వేడుకుంటున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శకంగా బదిలీ జరిగే ప్రక్రియ విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేయాలని కోరుకుంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదికగా మీడియా మిత్రుల ద్వారా మేము వేడుకుంటున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత.